లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని ఆ పార్టీ ప్రచార తార విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించే నేతల్ని నిలదీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచుకుపడిన రాములమ్మతో ముఖాముఖి. ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రచారం ఎలా సాగుతుంది, ఎన్నికల వ్యూహాలు ఏంటి, ప్రచార వ్యూహాలు ఏంటి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎన్ని సీట్లు గెలుపొందనున్నారన్న విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాలు ఏంటి? వ్యూహం ఏంటండి, మొత్తం క్యాంపెయిన్ చేస్తున్నాం మేము. అండ్ మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు చేవళ్ళ నుంచి స్టార్ట్ చేసాం. అండ్ నేను మెదక్ నుంచి స్టార్ట్ చేశాను. సో కంటిన్యూస్గా ఇంకా ప్రచారాలు ఉంటాయి. బికాజ్ నెక్స్ట్ మంత్ 9th కంప్లీట్ అయిపోతుంది ప్రచారాలు. అండ్ మోడీ ఈ 5 ఏళ్లలో ఆయన ఏ రకంగా భారతదేశ ప్రజలు కానీ రాష్ట్రాల ప్రజలను అడ్డు వేడుకొట్టాడు. అది డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఎంత భయంకరమైనయో, అందరినీ ఏ రకంగా ఇబ్బంది పెట్టి జీవితాలు నాశనం చేసిందో, సో వాటి మీద మేము మాట్లాడడం జరుగుతుంది. అండ్ కేసీఆర్ మోడీతో ఉన్నది, వీళ్ళిద్దరు తోడు దొంగలు, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారని వీటి మీద మేము మాట్లాడుతున్నాం. అండ్ స్మూత్గా బాగానే జరుగుతుంది క్యాంపెయినింగ్. ప్రచార కమిటీ చైర్మన్ మీరు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఇంకా ఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారు? మీ ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అఫ్కోర్స్ రాములమ్మ ఎక్కడికి వెళ్ళినా స్పందన బాగుంటుంది. ప్రజలు నా మీద గౌరవం, మర్యాద, అభిమానం అంతా ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే అండి, కాంగ్రెస్ పట్ల ఆ ప్రేమ కూడా ఉంది పబ్లిక్లో. ఒకటి, ఈవీఎం ట్యాంపరింగ్లు చేసి దొడ్డిదారులు రావడం జరిగింది మొన్న అసెంబ్లీ ఎన్నికలు. సో కేసీఆర్కి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూంచి చేయడం, మోసం చేయడం అన్నది మోడీ, కేసీఆర్లకు బాగా అర్థమైపోయింది. డబ్బుతో ఏమైనా కొనచ్చు అంటే, ఒకళ్ళకి మాకు ఈ పార్టీ కావాలి, ఈ కాంగ్రెస్ కావాలి అన్నది చెప్పుకోవడానికి లేకుండా చేయాలని వీళ్ళు చూస్తున్నారు. అది ఎంతో కాలం నడవదని అనుకుంటున్నానండి నేను. ఇప్పటికే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్తున్నారు. వీళ్ళని ఆపుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? ఆపుకోలేకపోవడం కాదండి, వాళ్ళు చేస్తుంది ఏంటంటే, ఒక్కొక్కరికి 30 కోట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి తీసుకుంటున్నారు. ఒకళ్ళు ల్యాండ్ కావచ్చు, ఒకరికి మంత్రి పదవిని చెప్పి, బట్ పాపం వీళ్ళు ఏంటంటే డబ్బుకి లొంగిపోతున్నారు. అవి డబ్బులు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకుని మూలలో పడేస్తారు. ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి టైం అడిగినా కూడా ఇవ్వడు. అతి దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఏదైతే చెప్పారో వాళ్ళు ఎవరికి ఏమీ చేయరు. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టీఆర్ఎస్ వద్దనే కదా కాంగ్రెస్ ఓటేసి వీళ్ళని గెలిపించారు. వీళ్ళకి బుర్ర ఉందా అండి? వీళ్ళకి ప్రజలు వీళ్ళని నిలదీయాలి, లేకపోతే తన్నాలి ఒక్కొక్కడిని. ఈ చేస్తున్న ఈ దరిద్రమైన పనులకి వాళ్ళకి సిద్ధాంతాలు పోయినాయి. ప్రజలు మనల్ని నమ్మారు, కాంగ్రెస్ నమ్మి మనకు ఓటేసింది. టీఆర్ఎస్ వద్దనుకుంటుంది, టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది పబ్లిక్లో. సో మనం జాగ్రత్తగా మన కాంగ్రెస్ని డెవలప్మెంట్ అని చేసుకోవాలి, కాంగ్రెస్ని అధికారం తీసుకోవాలి, ఇది ఆలోచన ఉండాలి. వీళ్ళకి ఏంటంటే డబ్బులకి లొంగిపోయి చాలా చండాలం అయింది. కాబట్టి కేసీఆర్ వచ్చి 5 ఏళ్ళు దోపిడీయే జరుగుతుంది, దొరల పరిపాలన దోపిడీ జరుగుతుంది. అటు మోడీ పెద్దవాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ భారతదేశంలో ఉన్న డబ్బంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. సో ఇద్దరూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం తప్ప పేద ప్రజలకన్నా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక రాహుల్ గాంధీ గారు పేదల గురించి ఆలోచించడం, అది రైతులు కావచ్చు, పేదవాడు కావచ్చు, అది సామాన్యుడు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి విషయం మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన దానికి మంచి పథకాలు తీసుకురావాలి, భవిష్యత్తుకి ఏది చేస్తే మంచిదని ఒక విజన్ తోటి రాహుల్ గాంధీ గారు వెళ్తున్నారు. సో వీ నీడ్ అలాంటి ఒక నాయకుడు మాకు కావాలి భారతదేశానికి. రాహుల్ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. మోడీ గారుగా ఉన్నంత వరకు, లేకపోతే కేసీఆర్ గారు ఉన్నంత వరకు అయితే ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు. కాంగ్రెస్ పార్టీ వీడుతున్న నాయకులంతా పార్టీకి నాయకత్వాలు ఏమి ఉందని అంటున్నారు. దీనిపై మీ స్పందన? ఒకటండి, పోయిన సంవత్సరం టికెట్లు తీసుకుంటున్నప్పుడు నాయకులు ఉన్నారా లేదా అని తెలీదా? పోటీ చేసి గెలిచిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదా అని తెలీదా? అంటే ఈ 2 నెలల్లోనే టీఆర్ఎస్లో అభివృద్ధి జరిగిందా? అంటే ఏం అభివృద్ధి అంటే, వీళ్ళకి 30 కోట్లు అభివృద్ధి జరిగిందని మేము చెప్పాలి. పోయిన సంవత్సరం టికెట్ తీసుకుంటున్నప్పుడు, కాంగ్రెస్ టికెట్ తీసుకుంటున్నప్పుడు అక్కడ నాయకత్వం ఉందా లేదా అన్నది అనుకోవాలి కదా. సో వీళ్ళు బయటకు వచ్చి ఏదో ఒక కబుర్లు చెప్పాలండి, ఒక మోసం, ఒక మాయ మాట చెప్పాలి,
ఒకటే అధ్యక్షుడు లేదనో, లీడర్ లేదనో, అభివృద్ధి జరగలేదనో, లేకపోతే మాకు ఇమ్మడి లేకపోతున్నాం అన్నో. ఎందుకంటే 30 కోట్లు తీసుకుని నేను టీఆర్ఎస్కి వెళ్తున్నానంటే ప్రజలు చెప్పులతో కొడతారు. ఆ మాట అనలేరు కదా. సో కేసీఆర్ అభివృద్ధి చూసి, ఆయన అందాన్ని చూసి పడిపోయారంట పాపం 2 నెలల్లో ఏం అద్భుతాలు జరిగిన మాకో తెలీదు. అంటే అద్భుతం అంటే 30 crores ఒక్కొక్కడికి వస్తుంది కదండి. సో న్యాచురల్గా ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు వేసి తీసుకెళ్తున్నాడు. ఆయన దొర కదా, ప్రజలందరూ లీడర్లందరూ ఆయన కాళ్ళ దగ్గర ఉండాలన్నది అతని స్వభావం. అది కేసీఆర్ స్వభావం, ఆయన ఫ్యామిలీ స్వభావం. సో ఆ రకంగా అందరినీ చేస్తున్నాడు. నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, కారు లోడ్ ఎక్కువైపోతుంది. ఎక్కువైన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత షెడ్కి వెళ్దు, మొత్తం స్క్రాప్కి వెళ్తుంది ఈ బండి. అదే జరగబోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, మాకు వేరే పార్టీ వాళ్ళతో పోటీ లేదు, మా అభ్యర్థుల మధ్య పోటీ, ఆధిక్యంలో పోటీ అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? మీరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? ఇప్పుడు మేము వీళ్ళు చెప్పినట్టు 16 ఇవ్వమని ప్రజల్ని అసలు బకరాలు చేసి మోసం చేసి ఈ 16 తోటి వచ్చి అంటే ఈయన ప్రధానమంత్రి అవుతాడంట. ముందు తమరు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారేమో అని మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడే దిక్కు లేదు. ఈయన అక్కడ ప్రధానమంత్రి ఎవడు? ఇప్పుడు తెలంగాణ ప్రజల అమాయకుల్లాగా భారతదేశంలో మిగతా రాష్ట్రం అమాయకులేం కాదండి. ఇక్కడ నమ్ముతారేమో కేసీఆర్ గారిని, మిగతా రాష్ట్రాల్లో నమ్మరు. మిగతా రాష్ట్రాల్లో కేసీఆర్ ఎంత ద్రోహియో, ఆయన ఎంత దొంగో, ఆయన ఏ రకంగా బీజేపీతో ఉన్నాడో అన్ని పార్టీలకి తెలుసు. అందుకే ఈయన దగ్గరికి కూడా రావట్లేదు ఎవడు. మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతున్నారు అంతవరకే తప్ప ఈయనతో కలిసి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని వెళదామన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. అది జరిగే పని కూడా కాదు. మీరేమో ఈ ఎన్నికలు రాహుల్కి మోదీకి మధ్య అని మీరు అంటున్నారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వచ్చే ఎన్నికల్లో అన్ని మిశ్రమ ప్రభుత్వం రాబోతుంది, సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది, టీఆర్ఎస్ చక్రం తిప్పబోతుంది, ఢిల్లీలో మనం చక్రం తిప్పబోతున్నాం అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈయనేంటి ఏమైనా ఫోర్కాస్ట్ ఏమైనా తెలుసా అండి ఈయనకి చక్రం తిప్పుతాడనేసి? ఏం చక్రం తిప్పాడినా? ఈయనకి చక్రాలు ఇక్కడ తెలంగాణలో తిప్పుతాడేమో. ఈయన చెప్పేది ప్రజలు బాగా నమ్ముతారేమో, అమాయకులు కదా పాపం. నార్త్లో ఈయన మాట ఎవ్వడు నమ్మడు. ఇంకో విషయం మీకు నేను చెప్పదలుచుకుంది, 2009లో ఈయన చాలా ముందు జాగ్రత్త, వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు అనుకుంటున్నాడు కదా. 2009లో ఈయన వ్యూహం, ఈయన ఆలోచన ఎలా ఉండిందంటే, మహాకూటమి ఉండింది మాకు అక్కడ నార్త్లో, ఎన్డీఏ వచ్చేస్తుందని లుధియానాకి వెళ్ళి అద్వానీ గారి చేతుల పైకి ఎత్తి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు ఇచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నికలు అయిన తర్వాత యూపీఏ వచ్చింది. ఈయన క్యాలిక్యులేషన్ అలా ఉంటుంది. ఈయన బీజేపీ అనుకుంటున్నాడు, బొక్క బోర్లా పడతాడు, కాంగ్రెస్ కూటమి వస్తుంది చూసుకోండి. తెలంగాణ ప్రజలు కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎంతసేపు ద్వారా ఆయన మాటలు చెప్పి ఒక నోట్లు ఇచ్చేస్తున్నాడు, బాటిల్ ఇచ్చేస్తాడు, బిర్యానీ ఇచ్చేస్తాడు, నోట్లు ముంచేస్తున్నాడు. ఏమీ అడగడానికి లేదు, ఏమీ లేదు అసలు. సో ప్రజలు ఒక్కసారి రివోల్ట్ అవ్వాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్లో ఏదైతే 260 మంది పైన నామినేషన్లు వేశారో దాన్ని బ్యాలెట్ బాక్స్లో ఉన్నారు కదా, బ్యాలెట్ బాక్స్లో పెడుతున్నారు ఇప్పుడు పసుపు రైతులది. సో దట్స్ అ గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి గెలిచాడు. ఆయన అంటే బ్యాలెట్ బాక్సుల్లో తెలుస్తుందండి కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ అని జరుగుతుంది. ఇప్పుడు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్కి ఇష్టం లేదనుకుంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి గెలిచి ఉండకూడదు. సో దాంట్లో బ్యాలెట్ బాక్సుల్లో గెలుస్తున్నాడంటే ప్రజలకి కాంగ్రెస్ పట్ల ప్రేమ ఉంది. వీళ్ళు చేస్తున్న మోసం, వీళ్ళ అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని అటు మోడీ, ఇటు ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరూ అందరు పెట్టుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ టైం కూడా నేను అనేక చోట్ల వెళ్తే, అక్క మేము కాంగ్రెస్ ఓటు వేస్తాం, ఏమైపోయింది, ఎందుకు రాలేదు, అసలు ఎవరికి అర్థం కాలే. అంటే ఎంత స్కెచ్ చేశారండి టీఆర్ఎస్, తండ్రి కొడుకులు కూతురు. ఈ రకంగా మోసమా? అసలు ప్రజాస్వామ్యం ఉందా? అసలు అరాచకం ఇది. వీళ్ళకి ఇంకొక మళ్ళీ అవకాశం ఇస్తే బట్ మోడీ కానీ దేశం సర్వనాశనం అయిపోతుందండి, మన రాష్ట్రాలు కూడా నాశనం అయిపోతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి స్థానాలు ఇస్తే ప్రజలు మీరు తిరిగి ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? ఏమండి, కాంగ్రెస్ చెయ్యంది ఏంటండి? తెలంగాణ ఇచ్చింది, స్వాతంత్రం తీసుకొచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, ఉపాధి హామీ తీసుకొచ్చింది. ఇవాళ రాహుల్ గారు కొత్త పథకం తీసుకొచ్చారు. సో వండర్ఫుల్ అండి. అది సంవత్సరానికి 72,000 పేద ప్రజలకి, అది నిజంగా వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 72,000
ఇవ్వడం అనేది ఎంత పెద్ద విషయం అది. సో ఎన్ని మంచివి చేస్తున్నాడు. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ గారు ఎలా వచ్చిందో, పేదవాళ్ళు ఆకలితో చనిపోకూడదు, కనీసం ఆదాయం ఉండాలి, వాళ్ళు బతకాలి. స్వచ్ఛ భారత్ అంటే ఏమిటంటే బ్యాంకుల్లో ఉన్న డబ్బును మొత్తం ఊడ్చుకుని విదేశాలకి పారిపోవాలి. అది స్వచ్ఛ భారత్. ఆయన దృష్టిలో, మోడీ గారి దృష్టిలో అదే చేశాడు. భయంకరమైన పథకాలు తీసుకొద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆపాడు. ఇప్పుడు డిమానిటైజేషన్, జిఎస్టీ వల్ల ఎంత దెబ్బకు తగిలిందో ఇప్పటికీ కోలుకోలేదని ప్రజలు. దానికంటే అతి భయంకరమైన పథకాలతో వద్దాం అనుకుంటున్నాడు. సో కాబట్టి ప్రజలారా, కాంగ్రెస్ని గెలిపించుకోండి, సేఫ్ హ్యాండ్స్లో ఉంటారు. మోడీని గెలిపించుకుంటే శ్మశానాల్లో ఉంటారు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. ప్రజలు తమ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చాక తెలంగాణకి అధిక ప్రాధాన్యం ఇస్తామని నిధుల కేటాయింపులో, పథకాల్లో అని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, మెదక్.